నమస్కారం. సుభాషితాలు మనం పేపర్లలో చూస్తూ ఉంటాం. ఎవరికైనా ఏదైనా పంచి అంటే పళ్ళు పంచో, దుప్పట్లు పంచో, పుస్తకాలు పంచో ఇచ్చి చక్కగా వాళ్ళకిస్తున్నప్పుడు ఒక ఫోటో తీసుకొని పేపర్‌లో వేసుకోవటమో, లేకపోతే సోషల్ మీడియాలో వాటిని సర్క్యులేట్ చేయటము. ఆహా! నేను ఫలానా వాడికి ఇది చేశాను, అది చేశాను అని చెప్పటం చాలామంది చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది దట్ హాస్ బికమ్ ఎన్ ఆర్డర్ ఆఫ్ ద డే. కానీ భర్తృహరి ఏం చెప్తాడంటే, రహస్యముగా దానము చేయుటయు, మన ఇంటికి వచ్చిన ఏదైనా అవసరం కోసం వచ్చిన అర్థికి, అంటే ఏదైనా అవసరం కోసం అడగడానికి వచ్చిన వాడికి సంతోషంతోటి సంతోషంతోటి ప్రియం చేయటం, అతనికి చేసిన మేలును ఎవరికీ చెప్పకుండా ఉండటం, తనకు ఇతరులు చేసిన మేలును తనకు ఎవరైనా మేలు చేసినట్లయితే సభలయందు బహిరంగంగా 10 మంది ముందు అబ్బా నాకు ఫలానా వాడు ఫలానా మేలు చేశాడయ్యా అని చెప్పి అతని గురించి గొప్పగా చెప్పటం, సంపదలు వచ్చినప్పుడు గర్వం లేకుండా ఉండటం, ఇతరులను గురించి నిందగా మాట్లాడకపోవటము అను ఈ అసిధారావ్రతము సజ్జనులకు స్వభావ సిద్ధము. సజ్జనుడైన వాడు ఇట్లాంటి పనులు చేస్తాడట. దానం ఎప్పుడూ రహస్యంగానే చేస్తాడట. చేసిన దాని గురించి 10 మందికి చెప్పడట. ఇది అన్నమాట. దీనికి భర్తృహరి చక్కటి శ్లోకం. ప్రదానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుకృతే సదసి కథనం చాప్యుకృతే అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవసారా పరకథా సతాం కేనోద్దిష్టం విషమం అసిధారావ్రతమిదం. ఇది ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.